22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించేది అన్నాడు. అప్పుడు అయిపోలేదు, మనకు అనేక శ్రమలు అనుభవించి అన్నాడు. అనుభవించి దేవుని రాజ్యములో అంటే పరలోకంలో ప్రవేశింపవలెనని వాళ్ళను హెచ్చరించాలి. వాక్యంతో వాళ్ళను చదివించాలి, హెచ్చరించాలి, గర్జించాలి. విశ్వాసులకు తగిన మాదిరిగా వాళ్ళను వాక్యంలో పెంచగలగాలి. ఇప్పుడు పాలు అనే వాక్యంతో పెంచగలుగుతాం. భవిష్యత్తులో ఏంటి? అనుభవ జ్ఞానంలోనికి వాళ్ళను బలమైన ఆహారంలోనికి నడిపించాలి. కనుక తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుకోవటం, ప్రార్థన సహవాసంలో ఉండటం, సంఘ కార్యక్రమాల్లో ఉండటం, ఇవి ఎడతెగక వాళ్ళు ఉంటేనే